ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 94వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఉత్తరాఖండ ఈరోజు మనం 94వ భాగం తెలుసుకుందాం. కుశలవులకి వాల్మీకి మహర్షి రామచరితాన్ని గానం చేయమని చెప్పాడు. వాళ్ళు ఎంతో ఆనందించి అదే ఊహించుకుంటూ రాత్రి గడిపారు. ఆ బాలురు వేకువజామునే లేచి స్నానము చేసి అగ్నిహోత్రములందు హోమములు చేసి ఋషీశ్వరుని ఆజ్ఞ అనుసరించి గానం అందించుతుండగా రాజచంద్రుడు వీరుల విందుగా దాన్ని వినను. అంత పూర్వాచారులచే రచింపబడినదియు అపూర్వమై ఉన్నదియు పాత పద్ధతి యందు గాన పరిపాటి యందు ఒప్పుచున్నదియు ప్రమాణాతిశయముచే కూడినదియు తంత్రిలే సమన్వితమైనదియు అగు దానిని బాలుడు పాడుతుండగా విని కుతూహలము కలవాడే రాముడు యజ్ఞకర్మల మధ్యకాలమున ధర్మజ్ఞులను మౌనశ్రేష్ఠులను పండితులను రాజులను వణిజులను పురాణములను నెరిగిన వారిని సర్వ కళలయందు ప్రావీణ్యము కలవారులను పాదములను అక్షరములను సమాసములను ఎరింగిన వారిని జ్యోతిశాస్త్రమందు నేర్పరులను సాముద్రికమునందు అనుభవజ్ఞులను కళామాత్రా విభాగమునందు నేర్పరులను వేదముల నెరింగిన వారిని గాయకులను పురమునున్న వారిని హేతువాదములు చేయుటందు దక్షులైన వారిని కార్య నిపుణులను సత్యలు చేయించు వారులను వృత్తసూత్రములు తెలిసిన వారిని సంగీతము నెరింగిన వారులను నీతి నిపుణులను శాస్త్రజ్ఞులను ఇంగితజ్ఞులను భాషయందు గొప్ప నేర్పు గల వారిని వేదాంతార్థము నేర్పుగా బోధించు వారిని వైదిక ఛందస్సులెరిగిన శ్రేష్ఠులైన పౌరాణికులను వాదించులందు నేర్పు గల వారిని చిత్ర కవిత్వము చెప్పువారిని సభయందు సమావేశపరచను. అట్లు సభ చేసి అందరినూ వినిచుండగా ఆ సుందర బాలురు గీతములను మనస్సులు కరుగునట్లు సొంపుగా పాడుచుండా అమిత ఆనందముతో వినుచు మరియు ఆ జనులు రామగోపాలని ఆ గాయకులు తృప్తి చేయక పన్నులతో త్రాగునట్లు చూచుచు ఆ బాలుల రూపమునందు రాజును పోలి ఉన్నారని ఇట్టి వింత ఎందైనా కలత బింబము ప్రతిబింబము వలె రాముడును ముని బాలకులను ఒక్క విధముగా ప్రకాశించుతున్నారు. అవురా, ఇది చిత్రముగా ఉన్నది. ఇది ఏమియో ఎట్లు తెలియనగును. జడలను నార వస్త్రములను విడిచినచో ఈ బాలులకును రాజునకును రూపములందు భేదము ఉండదు అని చెప్పుకుంటుండగా ఆ గానము జన మనోహరమై మానవాతీతమై ప్రవర్తిల్లను. అతి మధురముగా ఉండుడిచే వినువారులందరూ వేషమంతైనను మనస్సులందు తృప్తి చేరక వినుచు శరీరములు తెలియని వారే ఉండగా ఆ సీతాతనయులు నారదమునిచే చూపబడిన ప్రథమ స్వర్గం నుండి 20 సర్గలను గానము చేసిరి. అంతరం మధ్యాహ్న సమయమేను. ఆ 20 సర్గలను విని రాములు సంతసముతో తమ్ములను చూచి ఇట్లనను, ఓ సోదరులారా, 18,000 బంగారు నాణెములను మునిపుత్రుల కొసకుడు మరియు వేలిని కోరిను మనసారా వేగముగా ఇచ్చివేయడని చెప్పగా భరతుడును లక్ష్మణుడును వేగముగా ధనుమును తెచ్చి ఆ ముని బాలులతో ఎంతయో అనురాగముతో మీరు ఇవి మంచి మనస్సులతో వేరువేరుగా పుచ్చుకొనని చెప్పిరి. పచ్చని బంగారు మారలను ఆ చిన్ని బాలులు చూచి ఆశ్చర్యము పొంది తాము వానిని గైకొనడానికి ఇష్టపడలేదు. వనవాసులమైన మాకు వీని వల్ల వచ్చు ఫలమేది? వనములందు నివాసముగా ఉండుచు పండిన పండ్లు వేరులు వెల్లకులు తినుచు ముక్కు పట్టుకొని ధీరతతో ఎల్లప్పుడూ దైవచింతనతో దినములు గడుపుతున్న మాకు, ఓ రాజా, ఈ బంగారు నాణాలతో పని ఏంటి? వీళ్ళని తీసుకుని భూమి యందు
పాతరబెట్ట ఎచ్చట ఏ పని మాకగునని పలకగా ఆ బాలుల మాటలను విని రామచంద్రుడును సభలో ఉన్న వారందరూ విస్మయమున మునుకగా రఘురాముడు సంతోషించి ఇట్లను, ఓ కుమారులారా, ఈ కావ్యమేమో ఏ మునిచే రచింపబడినది, దీనికి మూలమేది, దేనిని గూర్చి చెప్పబడినది, నేను వినవలనని మనస్సునందు ఆశతో ఉన్నాను, వినిపింపుడన వాల్మీకి భవని దీని యొక్క కృతికర్త. దీన్ని కృతికర్త ఎవరన్నంటే వాల్మీకి మహర్షి. ఈ యజ్ఞముచే ప్రదేశం నుండే ఉన్నారు ఆయన. ఆ వాల్మీకి మహర్షి కూడా ఇక్కడే ఉన్నారు. రాజా, ఈ కావ్యమును ఉన్న విషయము సమస్తము నీ యొక్క చరిత్రము, నీ చరిత్రమే. 24,000 శ్లోకములు కలిసి 24,000 శ్లోకాలు ఉంది మొత్తం. ఇదంతా కూడా 100 పాఠ్యానములు కలవి, 500 సర్గలు కలవు, 6 కాండములు కలవు, మరియు ఉత్తరకాండం ఒకటి కలదు. ఇది ఎట్లు శోభిల్లినట్లుగా రాజా, మౌని శ్రేష్ఠుడు భార్గవుడు అయిన మా గురువు శుభాశుభము ఎల్లయు తెలియనట్లుగా శుద్ధమైన పద్ధతితో నీ చరిత్రమునే ఇందు నుడివెను. దీనిని పూర్తిగా వినవలనని కోరిక కలదేని రాజా, కర్మాంతరములందు 2 కార్యములకు నడిమి విరామ సమయములో నీ సోదరులతో కలిసి వినిపించను అని చెప్పి, మేము వినిపిస్తాం, నువ్వు వినాలంటే అని చెప్పేసి ఆ ముని తనయులతో రాముడు అట్లే అని చెప్పాడు. ఎప్పుడైతే అలా వినమని చెప్పాడో, మీ సోదరులతో వినండి అని చెప్పేసి కుశలవులు చెప్పారో, అప్పుడు రాముడు అట్లే అని చెప్పేసి చెప్పి ఆ బాలుడు సంతోషముతో గురువును చేర పర్ణశాలకు వెళ్ళిరి. ఆ రామభూపాతియు శ్రేష్టమైన సంగీతము సుస్వరముతో పాడుబడిన దానిని, స్వరలయలతో కూడిన దానిని, తర్గలతో ఉన్నదానిని ఆలకించి యజ్ఞాతాలకేగను. దీంతో మనకి 94వ భాగం పూర్తయింది. రేపు 95వ భాగం జరుగుతుంది. మీకు అందరికీ కూడా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాదం